మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మార్కు సువార్త 14వ అధ్యాయము 72వ వచనం చివరి మాట. యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయొచ్చు ఏడ్చెను. చదివినటువంటి వాక్య భాగంలో పేతురు అనేటువంటి అపోస్తలుడు ప్రభువు తనతో చెప్పిన మాటను జ్ఞాపకము తెచ్చుకొని తలపోస్తూ ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకని ఏడవడం? ఎందుకని ఆ మాటను జ్ఞాపకం తెచ్చుకొని ఆ మాటను బట్టే తలపోసుకుంటూ ఉండడం? ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే, ప్రభు సిలువకు అప్పగింపబడక మునుపు శిష్యులందరితో అన్నాడు, నేను మీ అందరి నుండి దూరం అయిపోతున్నాను, నేను మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, మరియు నేను మీకు దూరం కాకమునిపే మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారు అని సెలవిస్తే, పేతురు అన్నాడు, అందరూ అభ్యంతరపడినా అందరూ విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను అని అన్నాడు. అయితే ప్రభు అన్నారు, ఇదిగో కోడి ముమ్మారు కూయక మునిపే నీవు ముమ్మారు నీవు నన్ను ఎరుగను అని అంటావు అని పేతురుతో చెప్పినప్పుడు, ఆ పరిస్థితి అస్సలు రానే రాదు ప్రభు అని పేతురు అన్నాడు. ప్రభువు చెప్పిన రీతిని వేకువజాములోపు పేతురు ముమ్మారు ప్రభువుని ఎరుగను అని అబద్ధమాడాడు. అయితే ఎప్పుడైతే కోడి 3వసారి కూసిందో, ఆ కోడి కూయగానే పేతురుకు అర్థమైంది, ప్రభువు చెప్పిన మాట సత్యం, నేను ప్రభువును ఎరుగను అని చెప్పిన ఆ అబద్ధం నన్ను కృంగతీస్తున్నది. సర్వోన్నతుడైనటువంటి దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి దిగివచ్చి నాలాంటి ఎన్నిక లేని వారితో స్నేహం చేసి, నాలాంటి వ్యర్థుడను తన సేవ కొరకు ఎన్నుకొని, నాలాంటి అభాగ్యునికి అభిషేకం ఇచ్చి, తన అపోస్తులుగా పేరు పెట్టి శిష్యునిగా తీర్చిదిద్ది తన ఆత్మాభిషేకం ఇచ్చి నన్ను తన సేవలో వాడుకుంటున్నటువంటి ప్రభువును నేను ఎరుగను అని అబద్ధమాడానే అని ఆయన చెప్పిన మాటను జ్ఞాపకము తెచ్చుకొని తలపోయొచ్చు ఏడ్చాను. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి ఒక పాఠ్యం ఏదనగా, జ్ఞాపకము తెచ్చుకున్నట్టు ఒక ఎత్తు అయితే తలపోయటం మరొక ఎత్తు. పేతురు తాను చేసిన పాపాన్ని జ్ఞాపకము తెచ్చుకొని కన్నీరు విడిచి నేను తప్పు చేశాను ప్రభు అని అనలేదు. పేతురు తాను చేసినటువంటి పాపమును జ్ఞాపకము తెచ్చుకొని దానిని తలపోస్తూ ఏడుస్తూ ఉన్నాడు. దాని అర్థం, జ్ఞాపకం తెచ్చుకొని దానిని మర్చిపోకుండా అదే మాటతో దానినే పట్టుకొని అదే జ్ఞాపకాన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. అదే మాటను మాటి మాటికి ఉచ్చరిస్తున్నాడు. అదే జ్ఞాపకం తన మదిలో మెదులున్నట్లుగా దానినే ఆలోచిస్తూ ఉన్నాడు. నేను ఇటువంటి తప్పుని ఎందుకు చేశాను, నేను ఇటువంటి పాపమును ఎందుకు చేశాను, ఈ విధంగా నేను ఎందుకు ప్రవర్తించాను, ప్రభువుని ఎరుగను అని నేను ఏ విధంగా చెప్పగలిగాను, ప్రభువు నాతో ముందే చెప్పాడు, నేను అప్పుడే సరి చేసుకుని పశ్చాత్తాపడే ఆయన పాదాల మీద పడినట్లయితే ఎంతో బాగుండేది, నేను అట్టి విధంగా జీవించలేక ఆయనను తిరస్కరించి ఆయన మాటను కూడా నేను ధిక్కరించి నేనే పరిశుద్ధిని ప్రవర్తించి నేను ఈ పాపంలో పడిపోయాను అని తలపోయొచ్చు అదే మాటను తలపోస్తూ ఏడుస్తూ ఉన్నాడు. మనం గమనించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, పేతురు అలా తలపోయొచ్చు ఏడ్చుచూ ఉన్న విధానాన్ని బట్టి దేవుడు పేతురు యొక్క పాపమును క్షమించాడు. ఇంకా అంటాడు పేతురుతో, ప్రభు నీవు నా ఏర్పాటులో ఉన్నవాడవు, నీ నడుము కట్టుకో, పరిశుద్ధాత్ముడు నిన్ను సర్వసత్యము నడిపిస్తాడు. అయితే ఇంకో మాట గుర్తుపెట్టుకో, నీవు స్థిరపడి సహోదరులను కూడా స్థిరపరచు, ఎందుకంటే నీ మీద నేను ఆశలు పెట్టుకుని ఉన్నాను, నీ కొరకు నేను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాను, నిశ్చయంగా నేను నీకు చేసిన వాగ్దానమును నెరవేరుస్తాను అని. పేతురు నిజంగానే ప్రభువుతో పశ్చాత్తపడి ఆయన మార్గంలో ఆయనను ప్రేమిస్తూ ఆజ్ఞల వెంబడి పరిగెడుతూ ఉన్నాడు. కాబట్టే పేతురు దేవుని సేవలో బలంగా వాడబడ్డాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో వాగ్దానాలు చేసి ఉంటాడు, ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి పలుకులను మనకు వినిపింపచేసి ఉంటాడు. అయితే మన యొక్క అవిధేయతను బట్టి, అబద్ధాలను బట్టి, దేవుని తిరస్కరించిన విధానాన్ని బట్టి, ఆయన ఆజ్ఞలను అనుసరింపకపోవటను బట్టి, ఆయనను విడిచి తిరుగుటను బట్టి దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ఆశీర్వాదము అక్కడ నిలిచే ఉన్నవి. అయితే మనం ఎప్పుడైతే ఆ తప్పును గుర్తించి ఆయన చేసిన వాగ్దానమును నేను ఎందుకు పొందుకోలేకపోతున్నాను, ఆయన వాగ్దానానికి అడ్డంగా ఉన్నటువంటి పాపం ఏమై ఉన్నదని గుర్తించి దానిని జ్ఞాపకమునకు తెచ్చుకొని దానిని తలపోయొచ్చు ఏడ్చుచూ ప్రార్థించినట్లయితే నిశ్చయంగా ఆయన పాపమును క్షమించి ఆయన వాగ్దానమును నెరవేరుస్తాడు. పేతురు అపోస్తుల కార్యాల గ్రంథంలో ఎంతో బలమైనటువంటి సేవ చేసినట్లుగా తన యొక్క మనుగడ ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు చెందినదిగా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. దీనంతటికి కారణం పేతురు యొక్క కన్నీటి ప్రార్థన, తలపోయిచూ ఏడుచినటువంటి విధానం, ప్రభువుతో
సమాధాన పడినటువంటి స్థితి, ప్రభు పాదాల చెంత పశ్చాత్తాపడినటువంటి పరిస్థితి, వీటిని బట్టి పేతురు బలంగా దేవుని పనిలో వాడబడ్డాడు. మనము సైతం తప్పిదములు అనేకములు తెలిసియో తెలియకయో జరిగి ఉండొచ్చు. అయితే వాటిని మనం గుర్తించి ఆయన చెంత అనగా ఆయన పాదాల చెంత మనల్ని మనం సరి చేసుకుని పాపాన్ని విడిచిపెట్టినట్లయితే ఆయన మనలను క్షమిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మనం పేతురును గూర్చి చూసినట్లయితే పేతురుకు దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం లేదు. నువ్వు అబద్ధం ఆడతావు పేతురు అని చెప్పిన మాట జ్ఞాపకం లేదు. కోడి కూయక మునిపే నువ్వు అబద్ధం ఆడతావు అని చెప్పిన మాట కూడా తనకు జ్ఞాపకం లేదు. ఎప్పుడైతే కోడి ముమ్మారు కూసిందో వెంటనే పేతురు గుర్తొచ్చింది. ఆయన మాటను జ్ఞాపకం తెచ్చుకున్నాడు. దాని అర్థం అప్పటి వరకు పేతురుకి దేవుడు చెప్పినటువంటి మాట జ్ఞాపకం లేదు. మరొకటి, తాను చేస్తున్నది తప్పు అని కూడా తనకు అనిపించలేదు. మనం కూడా కొన్ని సందర్భాలలో ఈ స్థితికి దిగజారి ఉంటాం. అయితే ఒకటే వాస్తవం, నేడి వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నటువంటి ఆయన అగ్ని వంటి మాటను మనం స్వీకరించినట్లయితే ఆయన వాక్కు మనలోకి ప్రవేశించి మనలను నరనరాల్లో శుద్ధి చేసి అగ్ని చేత మండింపచేసి ఏ అవయము చేత, ఏ మాట చేత, ఏ క్రియ చేత, ఏ ప్రాంతంలో, ఏ నడవడిలో, ఏ మార్గంలో, ఏ క్రియల చేత ప్రభువును ఎరుగను, ప్రభువు నాకు తెలియదు అని విసర్జించి ఆయనను తృణీకరించి వెనకడుగు వేస్తామో వాటన్నిటిని శుద్ధి చేయగలుగుతుంది. వాటన్నిటిని బట్టి మనం కన్నీరు విడిచినట్లుగా మనలను ప్రార్థన పురుకొల్పుతుంది. కనుక ఆయన వాక్కుకు, ఆయన వాక్యానికి మనం విధేయులమై తల ఉంచినట్లయితే ఆయన మనలను సరిచేస్తాడు, శుద్ధి చేస్తాడు. పేతురుకు జ్ఞాపకం లేదు, తప్పు చేశాడు. కానీ తనకు అర్థమైంది చివరి సమయంలో తాను చేసినది తప్పు అని. వెంటనే తాను చేయవలసినటువంటి పనిని నిర్వర్తించాడు. నేను చేసినది తప్పు కాదు, నేనే తప్పు చేయలేదు, నేను పొరపాటున ఇలాగ మాట్లాడాను, ఆయన ఎన్నాళ్ళు నేను ప్రభువుతోనే ఉన్నాను కదా, ఈ ఒక్క పాపం విషయంలో ప్రభు నన్ను అర్థం చేసుకుంటాడులే అని పేతురు అనుకోలేదు. వెంటనే ఆ మాటను జ్ఞాపకము తెచ్చుకొని తలపోయిచూ ఏడ్చాడు. ఆ మాటను మనం జాగ్రత్తగా పట్టుకోవలసిన వారమై ఉన్నాము. తలపోయిచు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. తలపోయిచు ఏడవలసిన వారమై ఉన్నాము. పాపము ఎప్పుడో జరిగినప్పటికీ ఆ పాపాన్ని బట్టి ప్రభువుకు మనం ఎంత దుఃఖమును కలుగు చేసామో, మనం చేసినట్టే ఆ యొక్క అవిధేయతను బట్టి ప్రభు నామానికి ఎంత అవమానం కలిగినదో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ తలపోయిచు ఏడ్చుచు ఆయనతో సమాధాన పడవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ పేతురు నేనే తప్పు చేయలేదు అని ప్రభువును విడిచిపెట్టినట్లయితే తదుపరి అతని యొక్క మనుగడ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నిలిచి ఉండేది కానే కాదు. ఎందుకంటే ఇస్కరియోతు యూదా పరిస్థితి ఎంతో భయంకరంగా ముగించబడినది. తాను సాతాను క్రియల చేత అంటుకట్టబడి, సాతాను ఆత్మ చేత నడిపింపబడి ప్రభువును అమ్మివేశాడు. ఆ పాప అపరాధ దోష క్రియను బట్టి తనను తాను బలాన్మరణానికి గురి చేసుకున్నాడు. ఎందుకంటే ఇస్కరియోతు యూదా ప్రభువు దగ్గరకు వచ్చి కన్నీరు విడిచిన వాడుగా మనకు ఎక్కడ రాయబడలేదు. దాని అర్థం తాను చేసినది తప్పు అని తాను ప్రభు దగ్గర ఒప్పుకోలేని వాడుగా, పశ్చాత్తాపడలేని వాడుగా మిగిలిపోయాడు. తన జీవితాన్ని అర్ధాంతరంగా తనకు తానే ముగించుకున్నాడు, నరకానికి పాత్రుడిగా త్రోయబడ్డాడు. అయితే మనం మన అవిధేయతలను ఒప్పుకున్నట్లయితే ఆయన నిశ్చయంగా మన పాపములను క్షమించి సరిచేసి శుద్ధి చేసి ఆయన వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చి ఆయన సాక్షులుగా వాడుకుంటాడు. మరియు పేతురును గూర్చి రాయబడినటువంటి మాట, తాను సిలువ వేయబడ్డానికి అప్పగింపబడినప్పుడు తాను మరణానికి తనను తాను అప్పగించుకున్నాడు. నేను ప్రభు కోసం మరణిస్తాను అని అప్పగించుకున్నాడు. ఏ నోటితో అయితే ప్రభువు నాకు తెలియదు అని ప్రాణ భయంతో అబద్ధం ఆడాడో అదే నోటితో ప్రాణాన్ని ఆయనకు అప్పగించడానికి ధైర్యంగా నిజాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. సిలువ వేయబడ్డానికి నేను అర్హుడను కాను, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి కోరుకొని తలక్రిందులుగా సిలువ వేయబడి ప్రాణాన్ని విడిచినవాడు, దేవుని కొరకు హతసాక్షిగా మార్చబడినవాడు. కనుక మనం ఒకప్పుడు తప్పు చేసి ఉన్నప్పటికీ, పాపము చేసి ఉన్నప్పటికీ మనము ఇప్పుడు ఆయన దగ్గర ఒప్పుకొని సరిచేసుకున్నట్లయితే ఆ పాపాన్ని మనం అధిరోహించి దేవుని పరిశుద్ధ మార్గంలో, సత్య మార్గంలో, ఆయన జీవ మార్గంలో వెనుదిరుగని, వెనకంజవేయని, బెదరని, ధైర్యము కలిగినటువంటి వీరులముగా, యోధులముగా ఆయన మార్గంలో ఆయనను చూస్తూ మనం సాగిపోగలుగుతాం, గమ్యంకు చేరగలుగుతాం. కనుక అట్టి విధంగా మనం తలపోయిచు పాపములను విడిచిపెట్టి ఆయన వాగ్దానాలను పొందుకోవడానికి సరిచేయబడిన వారంగా, సరళమైనటువంటి ఆయన మార్గంలో తిన్నగా సాగిపోదాం. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి.
నీ ఆజ్ఞలను జ్ఞాపకము చేసుకుంటూ చేసిన తప్పులను తలపోయిస్తూ ఈ సన్నిధిలో కన్నీటితో ప్రార్థించుటకు ఈ వాక్యం ప్రతి వారిని మీరు ఇంకా ప్రోత్సాహపరిచి ధైర్యపరచండి. ఆత్మశక్తిని మీరు కలుగు చేయండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ సాక్షులుగా ధైర్యంగా ముందుకు సాగుటకు కృపద ఇచ్చేసి తేజరిల్లింపు చేసి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.